హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 21st వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ బేసిక్ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ sin alpha plus cosecant alpha is equals to 2, find the value of sin power n alpha plus cosecant power n alpha. సో మనకి ఇది ఇచ్చిండు, దీని వాల్యూ అనుకోమన్నాడు. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే, దీనికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏందో చూద్దాం. సో sin alpha plus cosecant alpha is equals to 2, అవునా కదా? సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు sin ఆల్ఫా ప్లస్ ఈ కొసికెంట్ ఆల్ఫాని నేను ఎట్లా రాసుకుంటున్నా అంటే, కొసికెంట్ ఆల్ఫాకి సైన్ ఆల్ఫాకి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంది చెప్పండి? సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కొసికెంట్ టీటా ఆర్ కొసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 సైన్ టీటా, అవునా కదా? సో ఈ రిలేషన్ యూజ్ చేసిన నేను. సో కొసికెంట్ ఆల్ఫా ప్లేస్లో 1 సైన్ ఆల్ఫా పెట్టిన ఈజ్ ఈక్వల్స్ టు 2. తర్వాత నేను ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఎట్లా తీసుకుంటాం? దీంతో మల్టిప్లై చేసిన. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, సో ఈ సైన్ ఆల్ఫాని నేను అటు పంపిస్తున్నా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైన్ ఆల్ఫా అటు పోతే 2 సైన్ ఆల్ఫా అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈ 2 సైన్ ఆల్ఫాని ఇటు సైడ్ తెచ్చుకున్నా. ఎంత అయింది? -2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మొత్తానికి ఏమొచ్చిందంటే, నేను రీఅరేంజ్ చేసుకుంటున్నా. అంటే ఎట్లా రీఅరేంజ్ చేసుకుంటున్నా అంటే, ఫస్ట్ సైన్ స్క్వేర్ టర్మ్ ఉండాలి, తర్వాత సైన్ టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. సో ఈ సైన్ టర్మ్ మధ్యలో రాసుకుంటున్నా. సైన్ స్క్వేర్ ఆల్ఫా -2 సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ వరకు ఓకేనా? తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా -2 సైన్ ఆల్ఫా ప్లస్ 1ని దేర్ ఆర్ 2 మెథడ్స్ టు సాల్వ్ దిస్. ఏమంటారు? జనరల్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా. సో మనం దీన్ని 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే చూడండి ఎట్లా చేస్తున్నాను చూడండి. సైన్ స్క్వేర్ ఆల్ఫానే రాసుకుంటున్నా. ఈ 1 ఉందా? ఈ 1 చూడండి, 1ని 1 స్క్వేర్ అనుకుంటున్నా. -2 ఇంటూ 1 పెట్టుకుంటున్నా. ఊరికే 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఆల్ఫా అన్న 2 ఇంటూ సైన్ ఆల్ఫా అన్న సేమ్ కాబట్టి ఊరికే 2 ఇంటూ 1 అని పెట్టుకుంటున్నా. తర్వాత సైన్ ఆల్ఫా ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అని రాస్తున్నా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో మీరు కరెక్ట్ గమనించినట్టయితే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఆ ఫార్మాట్లు ఉందా లేదా? సో మనం ఏం చేసినామంటే, దీన్నే కొంచెం మాడిఫై చేసి ఆ ఫార్ములాకి తెచ్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab నేను a మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? రాసుకోలేనా? రాసుకోవచ్చు. సో సైన్ ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 0. తర్వాత ఈ స్క్వేర్ నాట్ పంపిస్తే ఏమవుతుంది? అది 0 అయిపోతుంది. సైన్ ఆల్ఫా -1 ఇది ఈక్వల్ టు 0. సైన్ ఆల్ఫా 1 ఇటు పోతే ఇది ఈక్వల్స్ టు +1. సో సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత? +1. నెక్స్ట్ మెథడ్ 2 ఏంటంటే, సింపుల్, యూ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్. సో ఫ్యాక్టరైజేషన్ గురించి మీకు ఐడియా ఉందా? ఇది కొంచెం కాంప్లెక్స్ మెథడ్, బట్ మీకు ఏమంటారు, ప్రాబ్లమ్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో అప్రోచ్ కావచ్చు అనే దాని మీద కొంచెం మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది, ఓకేనా? సో సైన్ స్క్వేర్ ఆల్ఫా -2 సైన్ ఆల్ఫా ప్లస్ 1. ఇప్పుడు ఏం చేస్తాం ఫ్యాక్టరైజేషన్లో? ఈ కాన్స్టెంట్ని ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా టర్మ్ తోటి మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఎంత? సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో వన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇన్ సచ్ ఎ వే దట్ అడిషన్ ఆఫ్ దిస్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ దిస్ 2 ఫ్యాక్టర్స్ షుడ్ గివ్ ద మిడిల్ టర్మ్. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఎట్లాంటి ఫ్యాక్టర్స్ అంటే, వాటిని మల్టిప్లై చేసి ఇది రావాలి, ఎట్ ద సేమ్ టైం వాటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకు మధ్యలో టర్మ్ రావాలి. సో మల్టిప్లైస్ వస్తుందా లేదా? సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఓకే బాగుంది. నెక్స్ట్ మధ్యలో టర్మ్ రావాలి, -2 సైన్ ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎట్లా తీసుకోవాలి? -2 సైన్ ఆల్ఫా రావాలంటే చూడండి, -సైన్ ఆల్ఫా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే రెండు కండిషన్ సాటిస్ఫై అవుతున్నా లేదా? మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత? సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది బాగుంది. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. -సైన్ ఆల్ఫా ఎంత వస్తుంది? -2 సైన్ ఆల్ఫా. సో యాడ్ చేస్తే మధ్యలో టర్మ్ రావాలి, మల్టిప్లై చేస్తే మనకి ఏదైతే ఫ్యాక్టర్ తీసుకున్నామో అది రావాలి. సో రెండు సాటిస్ఫైడ్. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా అదే
మైనస్ 2 సైన్ ఆల్ఫాని మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ 1 లెక్క రాసుకుంటున్నా. తర్వాత సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము చూడండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇది ప్లస్ 1 ఇది ఈక్వల్ టు 0. తర్వాత నేను ఫస్ట్ 2 టర్మ్స్లకి సైన్ ఆల్ఫా కామన్ తీసిన, ఏమొస్తుంది మనకి సైన్ ఆల్ఫా మైనస్ 1 కామన్ తీస్తే సైన్ ఆల్ఫా -1. తర్వాత నేను సైన్ ఆల్ఫా -1 కామన్ తీసిన, సైన్ ఆల్ఫా -1 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, ఇందులో సైన్ ఆల్ఫా మిగిలింది, ఇందులో 1 మిగిలింది. సో సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నేను ఈ సైన్ ఆల్ఫా వాల్యూని చూడండి దీంట్లో పెడుతున్నా, సారీ ఇందులో. సో సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా అంటే ఏంది 1 బై సైన్ ఆల్ఫా కదా. సో సైన్ ఆల్ఫా అంటే 1 ప్లస్ 1/1 ఇది ఈక్వల్స్ టు 2. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా అడిగింది కదా. సో ఇక్కడ మీరు 1 పెట్టుకోండి, 1 పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది చెప్పండి, 2 వచ్చిందా లేదా. సో సైన్ పవర్ 1 ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ 1 ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 2 వచ్చిందా లేదా. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈస్ మనము సైన్ పవర్ 1 ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ 1 ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 2 అనేది ప్రూవ్ చేసినాం సాల్వ్ చేసి. ఓకే, అట్లనే సైన్ పవర్ ఎన్ ఆల్ఫా అంటే ఇప్పుడు 2 పెట్టుకో, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా సింపుల్, దాన్ని కూడా సాల్వ్ చేస్తే మళ్ళీ మీకు 2 వస్తుంది. అంటే మొత్తానికి ఏం చెప్తున్నాడు అంటే మనం సైన్ పవర్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఆల్ఫా ఇది సైన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 2 అని ప్రూవ్ చేస్తే ప్రతి ఒక్క వాల్యూ సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ పవర్ ఎన్ ఆల్ఫా ఏ వాల్యూ అయినా పెట్టుకున్నా మీకు మళ్ళీ వచ్చేది 2a. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం అన్నా అంటే ప్రిపరేషన్లో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు నా వీడియో ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.